శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं సాయినాథం। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో రోజు మనం జూమ్ యాప్ ద్వారా చేసుకుంటున్న సత్సంగానికి హాజరైనటువంటి సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ విజయదశమి రోజున బాబాగారి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ మధ్యాహ్న సమయంలో మనందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను। అందరికీ విజయదశమి మరియు బాబాగారి 107వ పుణ్యతిథి శుభాకాంక్షలు। విజయదశమి జరుపుకుంటూ ఉన్నాం, బాబాగారి 107వ పుణ్యతిథిని కూడా జరుపుకుంటూ ఉన్నాం। ఈ రెంటికి ఉన్నటువంటి సారూప్యమేంటి? దుర్గామాత ఆ రోజు మహిషాసురుడు అనే అసురుణ్ణి సంహరించారు లోక కళ్యాణం కోసం। దాన్ని నవరాత్రులుగా 9 రోజుల పాటుగా మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం। మరి బాబాగారి పుణ్యతిథి కలియుగ ధర్మం అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలోనే ప్రవచించారు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, అలాగే ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం, సుస్థాపించడం కోసం నేను యుగ యుగాన నేను అవతరిస్తూనే ఉంటానని అప్పుడే చెప్పారు కృష్ణ పరమాత్మ। రాముల వారుగా త్రేతాయుగంలో రావణాసురుని వధించారు। సరే, మహాభారత యుద్ధ కాలంలో అనేక మంది దుష్టులను శ్రీకృష్ణ పరమాత్మ సంహరించారు। మరి కలియుగంలో ఈ కలియుగ మలినం ఉన్నటువంటి ఈ యుగంలో దుష్టత్వం ఉన్న ప్రతి ఒక్కరిని సంహరించుకుంటూ పోవాలి అని భగవంతుడు అప్పటి కార్యాన్నే కనుక ఇప్పుడు కానీ సంకల్పించుకుంటే ప్రాణాలతో మిగిలిపోయే వాళ్ళం చాలా తక్కువ మంది ఉంటాం। అందుకని కలియుగ ధర్మానుసారంగా ఆయన కూడా తన పని విధానాన్ని కాస్త సడలించుకున్నారు। ఎలా అంటే దుష్టులను సంహరించడం కాకుండా మనుషులలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని సంహరించడానికి ఒక లీలా అవతారమే మన సద్గురు సమర్థ సద్గురు బాబాగారి అవతారం। అలా సత్పురుషులుగా అవతరిస్తున్నారు భగవంతుడు। ఎవరైతే రాముడు, ఎవరైతే శ్రీకృష్ణుడు, ఎవరైతే పరమేశ్వరుడు, ఎవరైతే అమ్మన్నో, ఎవరైతే జీసస్ క్రీస్తు, ఎవరైతే అల్లానో, వారే మన సమర్థ సద్గురు సాయిబాబా। అవతరించి ఏం చేస్తున్నారు? ధర్మాన్ని ఆచరిస్తున్నారు, ధర్మాన్ని ఆచరిస్తూ మనకు చూపెడుతూ మనల్ని ధర్మం వైపుకి నడిపిస్తున్నారు। అలా ఎవరైతే వారిని శరణుదొచ్చుతున్నారో, ఆశ్రయిస్తున్నారో అటువంటి భక్తుల రక్షణ, పోషణ, శిక్షణ ఈ మూడింటిని చేస్తూ మనల్ని ఉద్ధరించడానికే సద్గురు బాబా గారు అవతరించారు। ఇది వారి అవతార కార్యం అయితే ఇది। శరీరంతో బాబా గారు ఉన్నన్ని రోజులు అంటే వారు శరీరం విడిచిపెట్టింది క్రీస్తు శకం 1918వ సంవత్సరం ఇదే విజయదశమి రోజున। శరీరంతో ఉన్నంత వరకు ఆయన మనం చెప్పుకున్నట్టుగా భక్తులని ఉద్ధరించారు, రక్షించుకున్నారు, పోషించారు, శిక్షణ ఇచ్చారు।
మరి శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ కార్యాన్ని కొనసాగించాలి అని అంటే దానికోసంగా ఎంతో ప్రేమగా, ఎంతో కరుణతో మనకు వారి ఉచ్చిష్టమైనటువంటి సచ్చరిత్రని మనకు అందించారు. సచ్చరిత్ర ద్వారానే మనం బాబాగారితో నిత్యము సత్సంబంధం, సత్సంగత్యం మనం చేసుకుంటూ ఉన్నాం, నిలుపుతూ ఉన్నాం. అలా మనల్ని మనం సరిదిద్దుకుంటూ వస్తూ ఉన్నాం. సరే, సరిదిద్దుకునింది కొంత ఉండొచ్చు, సరిదిద్దుకోవాల్సి ఉన్నది కొండంత ఉండొచ్చు కూడా. కానీ మార్పు అన్నదైతే ప్రారంభమైంది బాబాగారి సత్సంగత్యం కారణంగా. అలా బాబాగారి ఉచ్చిష్ట ప్రసాదం, వారి ఉచ్చిష్టమే, వారి ప్రసాదమే, వారి ప్రామాణికమైనటువంటి గ్రంథం మన సచ్చరిత్ర. ఇది బాబాగారికి మన పట్ల ఉన్న కరుణకి ఒక గుర్తు అయితే, సాధారణంగా సత్పురుషులు ఒకసారి శరీరంతో అవతరించిన తర్వాత ఆ శరీరాన్ని విడిచిపెట్టడం అన్నది సృష్టి ధర్మం. ఈ ధర్మాన్ని ఏర్పరిచింది కూడా భగవంతుడే. అదే భగవంతుడు సత్పురుషుల రూపంలో అవతరిస్తే ఒక రోజుకి వారు కూడా శరీరాన్ని విడిచిపెట్టి తీరవలసిందే. కారణం శరీరం కాలునికి ఆహారం. ఈ ధర్మాన్ని వారు విరుద్ధంగా ప్రవర్తించరు, ఈ ధర్మానికి. కాబట్టి సత్పురుషులు శరీరాన్ని విడిచిపెడతారు, కానీ తమ స్థలంలోనే ఉంటూ తాము ఏ కార్యాన్ని సంకల్పించుకొని అవతరించారో ఆ కార్యాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అలా వారి స్థలం ఎక్కడైతే వారు తమ శరీరాన్ని త్యజించారో, ఎక్కడైతే వారి పవిత్ర శరీరం భద్రపరచబడిందో సమాజ రూపంలో, అక్కడ వారు ఎప్పుడు చైతన్యవంతంగా ఉంటారు. ఆ సమాధిలో యోగ నిద్రలో ఉంటారు. ఆ సమాధిలో జ్యోతి స్వరూపులై ఉంటారు. కాబట్టే బాబాగారి సమాధి మందిరం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. ఎప్పుడు అక్కడ బాబాగారి సన్నిధి మన మనసు గ్రహిస్తూ ఉంటుంది, అనుభూతి చెందుతూ ఉంటుంది. ఒకసారి సమాధి మందిరంలోకి ప్రవేశించాక ఆనందించిన వాళ్ళు ఎవరుంటారు? బాబాగారు సావడిలో గుప్త రూపంలో, మసీదులో బ్రహ్మ రూపంలో, అలాగే సమాధిలో ఆయన సమాధి స్థితిలో ఉన్నారు. సర్వత్రా ఆనంద స్వరూపులై ఉన్నారు. మన సచ్చరిత చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి ఈ సమాధి మందిరం బాబాగారు ఆ రోజు ఏర్పరచడం అంటే వారు శరీరంతో ఉన్నప్పుడే దాన్ని ఏర్పరచుకున్నారు కదా బూటి గారి ద్వారా. అలా ఆ సమాధి మందిరాన్ని మన కోసం ఆయన నిర్మించుకోవడం బాబాగారికి తమ భక్తులమైన మన పట్ల ఉన్న ప్రేమకు ఇది స్మారకం. కాబట్టి ఈ సమాధి మందిరం ఎలా నిర్మాణమైందో ఈరోజు సందర్భోచితంగా మనం ప్రస్తావించుకుందాం. బాబాగారు స్ఫురణ ఇచ్చిన మేరకి. కారణం ఏంటి? బాబాగారు ఈరోజు అంటే విజయదశమి రోజున మధ్యాహ్నం సుమారుగా 2 గంటలప్పుడు శరీరాన్ని త్యజించారు. కాబట్టి ఈ సందర్భంలో వారు సమాధి చెందినంత వరకు జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి ఆ ముఖ్యమైన ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రస్తావించుకుందాం సచ్చరిత్ర పూర్వకంగా. బాబాగారు కొన్ని రోజుల ముందు అంటే బాబాగారి సమాధి ఇప్పుడు ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే బాబాగారి మూర్తి ఉందో మనం దర్శించుకుంటున్నామో అది మనం మొదటి ఫ్లోర్లో చూస్తున్నాం. కింద సెల్లార్ ఉంది, భూగృహం ఉంది. అక్కడ వారి నిజమైనటువంటి సమాధి ఉంది. అది బాబాగారు షిరిడీకి వచ్చిన తొలినాళ్ళల్లో అది పెద్ద గొయ్యి. ఆ ప్రదేశం అంతా కూడా ఒక బంజరు భూమి. ఎవరికి దేనికి పనికొచ్చేది కాదు. ఆ ఊరి వాళ్ళందరూ తీసుకొచ్చి తమ ఇళ్లలో ఉండే వ్యర్థాలను తీసుకొచ్చి ఆ గోతిలో పడవేసేవారట. ఇంకా చెప్పాలంటే ఆ సేరడి అనే గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఒక డస్ట్బిన్ ఈ గొయ్యి. బాబాగారు షిరిడీకి వచ్చిన తొలి రోజే పగలు సాయంత్రం ఎక్కడెక్కడ వారు సంచరించినప్పటికీ సాయంత్రానికి వచ్చి రాత్రి సమయానికి వచ్చి ఆయన ఆ గొయ్యి పక్కనే పడుకున్నారు. అక్కడే పడుకునేవారు. అంటే ఈ గొయ్యి ముందు ముందు తమ శాశ్వతమైనటువంటి విశ్రామ స్థానం కాబోతుంది అని బాబాగారు ఆ రోజే సుస్పష్టం చేశారు. ఎంతమంది గ్రహించగలం మహాత్ముల చర్యలని? సరే, ఇప్పుడు బాబాగారు వారి మహిమలు కొద్దిగా ప్రకటమైనాయి. బాబాగారిని ఒక
పిచ్చి ఫకీరుగా భావించినటువంటి రోజులు పోయి బాబా గారిని షిరిడీలో మహాత్ములుగా వాళ్ళు గుర్తించారు, ఆ సత్యాన్ని వాళ్ళు అనుభవించారు. కాబట్టి బాబా గారి పట్ల భయము, భక్తి ఏర్పడ్డాయి. ఆయన వారందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. బాబా గారు రోజులు గడుస్తున్నాయి, ఎంతోమంది భక్తులు షిరిడీకి వస్తూ ఉన్నారు. ఈ కాలక్రమంలో బాబు సాహెబ్ జోగ్, ఈయన బాబా గారికి హారతి ఇచ్చిన భక్తులలో మూడోవారు కదా, ఆయన రావడం జరిగింది. ఆయన భార్యతో ఒకసారి బాబా గారు చెప్పారట, ఇప్పుడు ఎక్కడైతే సమాధి మందిరం ఉందో ఆ స్థలం చూపిస్తూ, మా ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు లేస్తాయి, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నన్ను సేవించుకుంటారు అని చెప్పారట. షిరిడీ ఎంతటి గ్రామం, పెద్ద పెద్ద భవనాలు ఎలా లేస్తాయి అంటే అప్పటికి సమాధి మందిరం కూడా లేదు, ఎలా లేస్తాయి, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఈయన సేవించుకుంటారా అని ఆవిడకి ఆ మాటలు సందిగ్ధంగా ఉన్నాయి. బాబాగారి మాటలు ఎప్పుడు కూడా అలా సందిగ్ధంగా ఉంటాయి, అస్పష్టంగా ఉంటాయి. కానీ ఆ సమయం వచ్చిందా, అప్పుడు బాబాగారు ఆ రోజు మాట్లాడిన మాటలలో ఉన్నటువంటి నిజాన్ని మనం గ్రహిస్తాం. దానికోసం కొంత సహనం అవసరం అంతే. సరే, రోజులు గడుస్తూ ఉన్నాయి. బాబాగారు బాబుసాహెబ్ బుట్టి, గోపాలరావు బుట్టి, ఈయన మనం బాబుసాహెబ్ బుట్టి అంటాం కదా, ఎవరైతే సమాజ మందిరం నిర్మించారో ఆ బుట్టి గారు, ఆయన పిలిపించుకున్నారు. ఆయన షిరిడీకి వచ్చారు. బాబాగారి పట్ల వారికి భక్తి ఏర్పడింది. ఇక ఆయన నాగపూర్ నివాసి, ఆ రోజుల్లో కోటీశ్వరుడు, 1916 సంవత్సరం ప్రాంతంలో వచ్చారు ఆయన. ఆ రోజుల్లోనే కోటీశ్వరుడు బుట్టి గారు. ఆయన షిరిడీకి రావడం జరిగింది. ఆయన బాబాగారి పట్ల భక్తి ఏర్పడింది. షిరిడీలోనే స్థలం కొనుక్కొని అక్కడ భవనం నిర్మించుకొని అక్కడే ఉందామని ఆయన అనుకున్నారు. సరే, ఆయన శ్యామ బాబాగారి ఈశ్వరుడైతే నందీశ్వరుడు శ్యామ మనకు తెలిసిందే, మాధవరావు దేశపాండే, ఒక బడి పంతులు ఆయన. ఈ ఇద్దరు కాకాసాహెబ్ దీక్షిత్ వాడలో నిద్రపోతున్నారు రాత్రి. అప్పుడు ముందు బూటీకి స్వప్నం వచ్చింది. అందులో బాబాగారు స్పష్టంగా చెప్పారు, నువ్వు భవనం నిర్మించాలనుకుంటున్నావు కదా బంగ్లాని, ఆ బంగ్లాతో పాటుగా మందిరాన్ని కూడా నిర్మించు అని చెప్పారు. ఆయనకి మెలకు వచ్చింది. బాబాగారి మాటలు ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. బంగ్లా కడతావు అనుకుంటూ ఉన్నావు, బంగ్లాతో పాటుగా మందిరాన్ని కూడా నిర్మించు అని చెప్పారు. ప్రక్కనే శ్యామ నిద్రపోతున్నాడు. ఈయన నిద్రలో కలవరిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆయన తట్టారు బుట్టి, శ్యామ ఎందుకు, ఏంటి మీరు ఏడుస్తున్నారేంటి? శ్యామ లేచారు. కళ్ళగుండా అశ్రువులు స్రవిస్తూ ఉన్నాయి. ఆయన చెప్పారు, అయ్యా, శ్రీవారు నా స్వప్నంలో కనపడ్డారు, భవనంతో పాటుగా మందిరాన్ని కూడా నిర్మించు, నేనే ఇక్కడ ఉండి అందరి మనోభీష్టాలను తీర్చుతాను అని చెప్పారు. అయ్యా, బాబాగారు ఆ ప్రేమతో చెప్తుంటే ఆ ప్రేమని అనుభవించిన నా మనసు నేను ఆపుకుందాం అనుకున్నా, ఆకుండా ఆ ఆనందం, ఆ ప్రేమ, ఈ ప్రేమగా నా అశ్రువుల గుండా, కళ్ళ గుండా స్రవిస్తూ ఉన్నాయి, అశ్రువుల రూపంలో అని చెప్పారు. ఆశ్చర్యపోయాడు బుట్టి. కారణం ఏంటి? ఇద్దరికీ ఒకే స్వప్న ఆదేశం, ఒకటే ఆదేశం, ఇద్దరికి ఒకటే సూచన. ఈయనకేం చెప్పారు? బుట్టి గారికి బంగాళాతో పాటుగా మందిరం నిర్మించమన్నారు. శ్యామకేం చెప్పారు? భవనంతో పాటుగా మందిరం నిర్మించు, నేను ఇక్కడ ఉంటాను, అందరి కోరికలను మనోభీష్టాలను తీర్చుతాను అన్నారు. కాబట్టి బాబాగారు ఆజ్ఞ స్పష్టమైంది. ఒకే సమయం చూడండి, ఒకే ప్రదేశం, ఇద్దరికి వ్యక్తులు వేరు, వాళ్ళ ఆర్థిక స్థితి వేరు, స్వభావం వేరు, కానీ ఆజ్ఞ ఒక్కటే. ఇట్టగా ఉంటుంది బాబాగారి ప్రతి లీల. వారి ప్రతి లీల విలక్షణం, వారి ప్రతి చర్య విశిష్టం. సరే, ఉదయం దీన్ని చర్చించుకున్నారు. ఇదో భవనం ఇలా ఇలా ఉంటే బాగుంటుంది అని రూపురేఖలు ఆయన సుమారుగా అనుకుని బూటి గారు ఇద్దరు వెళ్ళి, శ్యామ బూటి ఇద్దరు వెళ్ళి ముందు దీక్షిత్ గారితో చెప్పారు. ఆయన కూడా బాగుంది, పదండి బాబాగారు వద్దకు, వారి అనుమతి తీసుకుందాం. మరి వారి అనుమతి అవసరం కదా. వెళ్తే ముగ్గురు వెళ్ళారు మసీద్కి. బాబాగారు
ప్రేమగా శ్యామ వైపు చూడసాగారు. ఆ ఓవి నాకు చాలా ఇష్టం అండి. 42వ అధ్యాయంలో వచ్చేటువంటి ఓవి. బాబాగారు ప్రేమగా శ్యామ వైపు చూస్తున్నారు, తక్క నిద్ర వైపు కాదు. బాగా దాన్ని గమనించండి. కారణం ఏంటి? శ్యామ ఎప్పుడు కూడా భక్తుల కోసం వస్తారు, అవసరమైతే బాబాగారితో పోట్లాడతారు. అదిగో అమ్మాయి సంతానం కోసం ఒకసారి పోట్లాడడం 36వ అధ్యాయంలో వచ్చింది కదా, మనం చదువుకున్నాం కదా. ఆయన ఔరంగాబాద్ గారు ఆయన భార్య కోసంగా ఆయన పోరాడారు. నువ్వు సంతానాన్ని ఇస్తావా ఇవ్వా అని పోరాడి మరి సంతానాన్ని కొబ్బరికాయ ఇప్పించారు కదా. అలాంటి శ్యామ అనేక మంది కోసం పోరాడతారు. హాజీ కోసం పోరాడారు, ఇంకొకరి కోసం పోరాడారు. అలా భక్తుల అవసరం వచ్చి శ్యామ వచ్చి బాబాగారు వద్ద ప్రస్తావించి బాబాగారు దాన్ని తీర్చేంత వరకు చొరవతో బాబాగారు వద్ద భక్తుల కోసం ఆయన పోట్లాడేవారు. అలా నువ్వు పోట్లాడుతుంటావు శ్యామ. ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావో నీకు తెలీదు, కానీ నాకు తెలుసు. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఆ భవనం నిర్మాణానికి అనుమతి కోరేందుకు వస్తున్నారు. వాళ్ళు భవనమే అనుకుంటున్నారు, వాళ్ళు మందిరమే అనుకుంటున్నారు, కానీ బాబాకు తెలుసు అది తమ సమాధి మందిరం కాబోతుంది అని. సరే, శ్యామ రాగానే ఉన్నాడు, అయ్యా దేవా, మమ్మల్ని నిద్రలో కూడా ఊరికే ఉండనియవా, నిద్ర కూడా సరిగ్గా పోనీయవా అని అన్నాడు. బాబాగారు ఏదో వినరాని మాట విన్నట్టుగా, ఆయన కూడా చాలా చతురులు. 2 చేతులు ఇలా చెవుల మీద పెట్టుకొని, మేము మా స్థలంలోనే ఉంటే ఎవరో ఏదేదో అంటున్నారు అని ఆయన కూడా చమత్కరిస్తారు. సరే, అప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. బాబాగారు అనుమతించారు. బాబాగారు శ్యామ వైపు ప్రేమగా చూడటంలో తల్లి ప్రేమ కనబడుతుంది. బాబాగారి తల్లి ప్రేమ, వారి తల్లి హృదయం, మాతృ హృదయం మన హృదయాన్ని స్పృశిస్తుంది అది చదివేటప్పుడు. ఎలా అంటే, ఒక తల్లి ఉందనుకుందాం. ఆ తల్లికి 1 సంవత్సరం బిడ్డ ఉన్నాడు అనుకుందాం. తల్లికి ఏదో తీవ్రమైనటువంటి క్యాన్సర్ లాంటి రోగం వచ్చింది అనుకుందాం. వ్యాధి ముదిరింది. ఇంకో 10 రోజుల్లో ఆమె చనిపోతుందని డాక్టర్ చెప్పేశారు. ఆ నేపథ్యంలో తల్లి పడుకొని ఉంది. బిడ్డకి తెలియదు ఇదంతా. వచ్చి తల్లి మీద దూకుతున్నాడు, ఎగురుతున్నాడు, తల్లిని లాగుతున్నాడు, కేరింతలు కొడుతున్నాడు, నవ్వుతున్నాడు, గోలగోలు చేస్తున్నాడు మామూలుగానే. కానీ తల్లికి స్పష్టంగా తెలుసు, ఇంకో 10 రోజుల్లో తను వెళ్ళిపోతాను. తన బిడ్డ ఆలనా పాలన ఎవరు చూస్తారు? ఎవరున్నా తల్లితో సమానం కాదు, కానే కాదు. తల్లే. ఈ నేపథ్యంలో శ్యామ అడుగుతున్నాడు ఆ భవనానికి అనుమతి కావాలని. దానికి అనుమతిస్తే అది సమాధి మందిరం కాబోతుంది. తన శరీరం విడిచిపెట్టాలి. కాబట్టి ఇంతమంది బిడ్డలను విడిచిపెట్టి తను వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేది సాయి మాతకు తెలుసు. అందుకే ఆయన శ్యామ వైపు ప్రేమగా చూస్తూ ఉన్నారు. అందులో నాకు తల్లి ప్రేమే కనబడుతుంది. సరే, బాబాగారు అనుమతించారు. పని ప్రారంభమైంది. శ్యామ ఆధ్వర్యంలో తొలిగా పని జరిగింది. భూగృహం తయారైంది. నేలబావి కూడా త్రోవారు. అప్పుడు బాబాగారు లెండికి వెళుతూ మళ్ళీ వస్తూ కాసేపు అక్కడ ఆగి, ఇదిగో ఇక్కడ తూర్పు పక్కన, ఇదిగో ఇక్కడ ద్వారం పెట్టండి, ఇక్కడ కిటికీ పెట్టండి, తూర్పు పక్కన గ్యాలరీ పెట్టండి, బాగుంటుంది అని సూచనలు ఇస్తూ కాసేపు నిలబడి ఆ పనిని గమనిస్తూ ఉండేవారు. సరే, తర్వాత మొదటి ఫ్లోర్ వచ్చేసరికి ఈ పని జోగుకి అప్పగించారు. పని జరుగుతుంది. ఇంచుమించు భవనం పూర్తయినాక బాబుసాహెబ్ బుట్టికి ఒక ఆలోచన వచ్చింది. ఎలాగూ పెద్ద హాల్ కట్టాం కదా, ఈ హాల్లోనే మనం ఒక గర్భగుడిని నిర్మిస్తే అదే మందిరం అయిపోతుంది కదా. బాబాగారు ఎలాగో మందిరం నిర్మించమన్నారు. కాబట్టి సపరేట్గా కట్టడం కన్నా 4 గోడలు ఎలాగ ఉన్నాయి, సో దానికి కొద్దిగా అడ్డగించుకొని 2 గోడలు లేపిస్తే అది గర్భగుడి అయిపోతుంది, మందిరం అయిపోతుంది కదా అనుకున్నారు. దాంట్లో ఒక చతురస్రాకారంలో ఒక దిమ్మ నిర్మించి దానిపైన మురళీధరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అని పుట్టి సంకల్పం. సో దానికి మరి బాబాగారు అనుమతి కావాలి కదా. వచ్చి శ్యామ ద్వారానే బాబాగారిని అడిగారు, దేవా ఇలా బుట్టికి ఇలా సంకల్పం వచ్చింది, మరి ఆ విధంగా చేయమంటారా?
మీరు కనుక సరే అంటే ఇదిగో ముహూర్తం కనుక బాగుంటే ఇప్పుడు ఆ పని ప్రారంభిస్తాం, కొబ్బరికాయ కొడతాం అంటే బాబా గారు బాగుంది కొబ్బరికాయ కొట్టన్నారు అంటూ ఈ మందిరం పూర్తయ్యాక మనమే ఇక్కడికి వచ్చి ఉందాం. ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. మందిరం పూర్తయినాక మనమే ఇక్కడికి వచ్చి ఉందాం. అలాగే భవనం వైపు చూస్తూ ఈ భవనం పూర్తయినాక దీనిని మన కోసమే ఉంచుకుందాం, మనందరం ఇక్కడే కూర్చుందాం, ఇక్కడే ప్రేమగా కౌగిలించుకుందాం, సుఖాలను ఆనందంగా అనుభవిద్దాం. 2 మాటల్లో స్పష్టంగా చెప్పేశారు ఆయన. కానీ ఆ మాటల్లోని అంతరార్థం ఎవరికి అర్థం కాలేదు. పని జరిగిపోయింది. తీరా ఆ భవనం పూర్తయిన తర్వాత శిల్పి వచ్చాడు, ఆ మురళీధరుడు విగ్రహాన్ని కూడా ఆయన తయారు చేశారు. అదే సమయంలో బాబా గారికి తీవ్రమైనటువంటి వ్యాధి వచ్చింది, తీవ్రమైనటువంటి చలి జ్వరం వచ్చింది. ఆయన ఏ రోజుకి ఆ రోజు మరి అనారోగ్యం ముదిరిపోతూ ఉంది, తీవ్రతరం అవుతూ ఉంది. ఏ రోజు ఏమవుతుందో అని అందరూ అనుకుంటున్నారు. బూటి గారికి అయితే ఆ రోజుల్లోనే లక్షలు ఖర్చు పెట్టి కట్టినటువంటి భవనం బాబా గారు కాలు పెట్టరా అనుకున్నటువంటి నేపథ్యం. అక్కడి నుంచి బాబా గారి చివరిలో నన్ను అంటే నా శరీరాన్ని వాడాలో ఉంచండి, దగది వాడ రాతి భవనంలో ఉంచండి అని చెప్పబట్టి చివరికి ఆ సమాధి మందిరం బూటి గారి భవనంలోనే వారి పవిత్ర శరీరాన్ని సమాధి చేశారు. అలాగా బూటి భవనం ఆయన ప్రేమగా నిర్మించిన దానికి సార్థకమైంది. బూటి కన్నా భాగ్యవంతుడు ఎవరూ ఉండరు. ఇప్పుడు సమాధి మందిరం ఇలా ఏర్పడిందని చెప్పుకున్నాం కదా. అసలు బాబా గారి మహాసమాధి వైనం ఎలా జరిగింది అంటే మనం ఈ 1918వ సంవత్సరం అక్టోబర్ విజయదశమి రోజున కదా బాబా గారి శరీరం విడిచిపెట్టింది. ఇక్కడి నుంచి 2 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. అక్కడి నుంచి విజయదశమి 1918 వరకు ఏం జరిగిందో మనం ప్రస్తావించుకుంటే బాబా గారు ఎలా తమ నిర్వాణాన్ని సూచించారు, బాబా గారి నిర్వాణం ఎలా జరిగిందో మనం దర్శించుకోవచ్చు. 2 ఏళ్ల క్రితం ఇదే విజయదశమి రోజున 1916 సంవత్సరంలో అక్కడ ఉత్తర భారతంలో విజయదశమి రోజున సీమోల్లంఘన వాళ్ళు ఆచరిస్తుంటారు. అంటే ఏ గ్రామ ప్రజలు ఆ గ్రామ సరిహద్దులు దాటి వెళ్ళడం, అక్కడ పరస్పరం ఒక రకమైన ఆకులు ఇచ్చిపుచ్చుకోవడం, ప్రేమగా ఒకరికొకరు అయ్యా ఇప్పటి వరకు మనలో ఏమైనా స్పర్ధలు ఉంటే అవి మర్చిపోయి సుఖంగా అందరం కలిసి ఉందాం అని పరస్పరం చెప్పుకొని పరస్పరం మరి శుభాకాంక్షలు చెప్పుకొని తిరిగి ప్రేమగా గ్రామంలోకి ప్రవేశిస్తారు. సీమోల్లంఘనం ఆ పరిధిని దాటి వెళ్ళి మళ్ళీ వస్తారు. అదే రోజు షిరిడీలో 1916 సంవత్సరంలో సీమోల్లంఘనం కోసంగా ప్రజలందరూ గ్రామ పరిధి దాటి వెళ్ళారు. తిరిగి ఊర్లోకి వచ్చారు, మసీదులోకి వచ్చారు. వచ్చేసరికి బాబా ఏం చేస్తున్నారు? దుని ముందు నిలబడి ఉన్నారు. కఫిని, లంగోటి, తలగుడ్డ సహా దునిలో వేసేశారు. దుని పెద్దగా ప్రజ్వలిస్తూ ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన కళ్ళు తీవ్రంగా విప్పారున్నాయి, కళ్ళు అగ్నిగోళాలాగా ఉన్నాయి. హఠాత్తుగా ఎందుకింత కోపం వచ్చింది, ఎందుకింత ఉగ్రరూపంలో ఉన్నారు ఆయన చూడలేకపోయారు. అప్పుడు బాబా చెప్తున్నారు, బోపు సాబ్ జోగి వెళ్తాడు, బాగోజీ షిండే వెళ్తాడు. బాగోజీ షిండే వెళ్ళి దేవా ఏంటిది ఈరోజు విజయదశమి రోజున పండుగ రోజున మీరు ఇలా చేశారేంటి అని అంటే, సీమోల్లంఘన వేళ మీరు ఎలా చేశారేంటి బాబా అంటే, బాబా చక్క తీసుకుని నేల మీద కొడుతూ ఇదే నా సీమోల్లంఘన అని కొడుతూ బాబా గారు అన్న మాటలేంటి, ఇప్పుడు నిర్ధారించుకోండి రా, ఇప్పుడు చూసి సరిగ్గా నిర్ణయించుకోండి రా, నేను హిందువునా ముసల్మాన్నా అని ఆయన ముందంటారు. తర్వాత ఇదే నా సింహోల్లంఘన అని అంటారు. అంటే అప్పట్లోనే బాబా గారు హిందువా లేక ముసల్మాన్ అని చర్చ జరుగుతూ ఉన్నట్టుంది. లేకుంటే ఆ మాట ఎందుకంటారు బాబా? దురదృష్టం ఇప్పుడు కూడా ఆ చర్చ కొనసాగుతూ ఉంటుంది. కేవలం ఆయన ముసల్మాన్ అని ద్వేషించేవాడు కొంతమంది తయారవుతున్నారు. సముద్రాన్ని దూరం నుంచి చూస్తే ఆ నీటికి రంగు కనపడుతుంది, కానీ దగ్గరికి వెళ్ళి
దోశతో తీసుకొని చూస్తే నేలకి రంగు ఉండదు. అలా దగ్గరికి వెళ్ళి చూస్తేనే బాబాయ్ ఏంటో, బాబాయ్ ఎవరో మనకు తెలిసి వస్తుంది. ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయనకి దగ్గరికి మనం వెళ్ళగలం. ఆయన రప్పించుకుంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి బాబా గారు స్పష్టంగా ఆ మాట అన్నారు. సరే, ఎవరు చూడలేకపోయారు. సరే, ఈయన మన బాగోజీ షిండే వచ్చారు. దేవా ఏంటిది ఈరోజు అన్నారు. ఇదే నా సింబల్ లంకన అని 2 సంవత్సరాల క్రితమే బాబా గారు చెప్పేశారు. అంటే ఎలాగైతే మీరు ఈరోజు గ్రామ సరిహద్దును దాటి మళ్ళీ వచ్చారో, నేను కూడా ఈ శరీరం అనే ఈ సీమని ఉల్లంఘించబోతున్నా అని అప్పుడే తెలియజేశారు ఆయన స్పష్టంగా. సరే, రోజులు కాసేపటి బాబా గారి ఆగ్రహం చల్లారింది. రాత్రి 11 గంటలకు ఆయన శాంతంగా ఉన్నారు. అప్పుడు ఆ రోజు జరగాల్సినటువంటి పల్లకి ఉత్సవం జరిగింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. షిరిడీలో ఉన్నటువంటి ఆయన ఒక గ్రామాధికారి రామచంద్ర దాదా పాటిల్, ఆయన కూడా తీవ్రమైనటువంటి వ్యాధి వచ్చింది. బాగా ముదిరింది వ్యాధి తీవ్రత. ఎన్ని చికిత్సలు చేసుకున్నప్పటికీ నయం కాలేదు. ఆ బాధను ఆయన భరించలేకపోతున్నారు. కాబట్టి ఆయన జీవితం పట్ల ఆయనకే విరక్తి కలిగింది. చనిపోతే బాగుండు ఈ బాధపడడం కన్నా అని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒకరోజు బాబాగారు రాత్రి ఆయన శిరస్సు తల వద్ద బాబాగారు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు రామచంద్ర పాటిల్ అడిగాడు, బాబా ఈ ఒక్క మాట చెప్పండి, నేను ఎప్పుడు మరణించబోతున్నాను? నాకు మరణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. నాకు మరణ భయం పోయింది. కారణం ఏంటి? ఈ బాధను భరించడం కన్నా చనిపోవడం మేలు బాబా అని అడిగాడు. అప్పుడు బాబా చెప్పారు, అమితమైనటువంటి కరుణతో బాబాగారు చెప్పిన మాట, రామచంద్ర నువ్వేం చింతపడకు, నీ మరణ భయం తొలగింది, నీ చావు తొలగింది, నువ్వు ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో బాధపడవద్దు, నువ్వు త్వరలో బాగవుతావు. కానీ నా చింత అంతా తాత్యా పాటిల్ పైనే ఉంది. వాడు 1918వ సంవత్సరం ఇదే విజయదశమి రోజున వాడు శరీరాన్ని వీడబోతున్నాడు, ముక్తిని పొందబోతున్నాడు, అంటే మరణించబోతున్నాడు అని. ఈ విషయం వారికి చెప్పొద్దు. కారణం ఏంటి? మరణిస్తావు అని అంటే దాన్ని ఎవరు కూడా దాన్ని సుఖంగా తీసుకోలేరు, దాన్ని ఆనందంగా తీసుకోలేరు. కాబట్టి వాడు చెప్పొద్దు, దాన్నే మనసులో పెట్టి కూర్చుంటాడు అని చెప్పారు. సరే, బాబాగారు ఎవరికి చెప్పొద్దు అన్నారు. ఎవరికి చెప్పొద్దు అని చెప్పిన తర్వాత ఎవరికొవరికి చెప్పటం అది మానవుల ధర్మం. అది ఏదన్నా ఒక రహస్యం మనకు తెలిస్తే దాన్ని ఎవరితో ఒకరితో పంచుకోకపోతే కడుపు నొప్పి వస్తుంది, భరించలేము. అందుకని అది బయటకు వెళ్ళిపోవాల్సిందే. సీక్రెట్స్ ఏవి మనలో దాగవు. తను కూడా బాలాదర్జీ అనే ఒక వ్యక్తికి చెప్పాడు. చెప్పి అతన్ని బతిలాడుకున్నాడు, అయ్యా నువ్వు ఎవరితో చెప్పాక బాబాగారు ఇట్లా అన్నారని. కాబట్టి తాత్యా మరణించబోతున్నాడు అని బాబాగారు చెప్పినట్టుగా రామచంద్ర దాదా పాటిల్కి ఈ బాలాదర్జీకి మాత్రం తెలుసు. సరే, రోజులు గడుస్తున్నాయి. 1918వ సంవత్సరం వచ్చేసింది. ఆశ్వేజ మాసం ప్రారంభమైంది. అక్టోబర్ మాసం వచ్చేసింది. ఇక్కడ చాలామంది భక్తులు తరచూ షిరిడీకి వచ్చేవాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళతో కొంతమందితో బాబా అన్నారు, ఇక మీరు తరచూ షిరిడీకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అంటే ఇక నేను వెళ్ళిపోతున్నా, మీరు తరచూ షిరిడీకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అలాగే రోజులు గడిచే కొద్దీ ఇక్కడ తాత్యా పాటిల్కి జ్వరం వచ్చింది. ఆ జ్వరం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఏ రోజైతే తాత్యాకి జ్వరం వచ్చిందో మసీదులో బాబా గారికి చలి జ్వరం వచ్చింది. వీరి చలి జ్వరం కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఒకటే మూలుగులు. తాత్యా పాటిల్ కదలలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. అయినా సరే మనసులో బాబా గారిని స్మరిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటి? తను రక్షించేందుకు బాబా ఉన్నారు, అదే నమ్మకం. ఇక్కడ బాబా గారు మూలుగుతున్నారు, బాబా గారి బాధ చూడలేకపోతున్నారు. ఏ రోజు ఏమవుతుందో అనిపిస్తూ ఉంది. అప్పుడు బాబా గారు వజయ్ అనే ఒక భక్తుని పిలిపించుకున్నారు. ఆయన 2 వారాలకు ముందు, అంటే బహుశా 18వ తారీఖు కదా, 14వ తారీఖు అంటే 4వ తారీఖు అవుతుంది.
14 రోజులు, 3వ తారీఖు అనుకోండి, అక్కడి నుంచి 14 రోజులు. అలా 4వ తారీఖు నుంచి ప్రారంభం చేయించారు బాబాగారు. రామ విజయాన్ని పారాయణ చేయమన్నారు. 2 సప్తాహాలు ఆయన కంటిన్యూస్గా ఆయన పారాయణ చేస్తున్నారు. ధ్వజే బాబాగారు శ్రద్ధగా వింటున్నారు. అలా 14 రోజుల పాటుగా బాబాగారు రామ విజయాన్ని విన్నారు. 4వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు. సరే, ఆయనకి కొబ్బరికాయ ఇచ్చి దక్షిణించి ఆయన్ని పంపించేశారు. అంటే అంతిమ సమయంలో శరీరాన్ని విడిచిపెట్టేదానికి ముందు శ్రద్ధగా బాబాగారు రామ విజయాన్ని ఆయన శ్రవణం చేశారు. ఇది లోకులకి శ్రేయస్సును కలిగిస్తుంది. మనకేదైతే శ్రేయస్సును కలిగిస్తుందో దీన్ని బాబాగారు ఆచరించి చూపించారు. అంటే శ్రేష్ఠులు దేన్నైతే ఆచరిస్తారో లోకులు దాన్ని అనుసరిస్తారు కదా. కాబట్టి బాబాగారు ఆచరించి చూపారు. ఒక పౌరాణిక గ్రంథాన్ని మనం, పరమార్థ గ్రంథాన్ని మనం అంతిమ సమయంలో శ్రవణం చేయాలి అని. అంటే మన మనసు ప్రాపంచిక వైపు వెళ్లకుండా ఆ సమయంలో భగవంతుడి చింతనలో, భగవంతుడి లీలలు వింటూ ఉంటే, భగవంతుడి రూపం కళ్ళల్లో మనం దర్శించుకుంటూ ఉంటే, అలా కనుక వెళ్ళిపోతే అటువంటి జీవుడికి తిరిగి మరలా జన్మ ఉండదు అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దీన్నే బాబాగారు పాటించి చూపిస్తూ అంతిమ సమయంలో అతి జాగ్రత్తగా ఏకాంతంలో ప్రశాంతంగా ఉన్న మనసుని, అంటే ప్రశాంతంగా ఏ సంకల్పాలు లేని మనసుని ధ్యేయంలో లీనం చేయాలి. కాబట్టి మనసులో ఎటువంటి సంకల్పాలన్నా తొలగించేసుకొని ప్రాపంచిక బంధాలన్నింటినీ కనీసం అంతిమ సమయంలోనైనా బయట పెట్టుకొని మనసులో ఎటువంటి సంకల్పాలు లేకుండా చేసుకొని ప్రశాంతంగా మన ఇష్టదైవాన్ని లేదా మన గురువుని ధ్యానిస్తూ ఉండాలి. వారి లీలలు, మహిమలు శ్రవణం చేస్తూ ఉండాలి. దీన్ని బాబాగారు మనకు ఆచరించి చూపించడం జరిగింది. సరే, బాబాగారి శరీరం విడిచిపెట్టడానికి వారం రోజుల ముందు, అంటే 11వ తారీఖున పులి వచ్చింది. ఒక పెద్ద పులి మసీద్, అంటే ఒక సర్కస్లో పులి ఉండింది. దాన్ని ఫకీర్లు కొంతమంది కొన్నారు. బండి మీద ఇనుప గొలుసు కట్టుకొని ఆ బండిని ఊరూరు తిప్పుకుంటూ దానిపై వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నారు. దానికి ఏదో వ్యాధి వచ్చింది. ఎవరో చెప్పారు, మీరు షిరిడీకి వెళ్ళండి, బాబాగారిని దర్శించుకుంటే దాని వ్యాధి నయమవుతుందని. సరే, వాళ్ళు బాబాగారి దర్శనం కోసం మసీదుకి వచ్చి మసీదు ముందు బండి నాపి లోనికి వచ్చి బాబాగారికి మనవి చేసుకుని ఆయన అనుమతి తీసుకొని పులిని లోపలికి తీసుకొచ్చారు. గట్టిగా గొలుసులతో బంధించి పులి లోనికి వచ్చింది. మెట్లెక్కుతోంది. బాబాగారు మెట్లపైన ఆయన స్థానంలో కూర్చో ఉన్నారు. మెట్టెక్కుతూ బాబాగారు పులిని బాబాగారు చూడడం జరిగింది. 2 చూపులు కలుసుకున్నాయి. పులి వెంటనే తోకతో ముమ్మారు నేల మీద కొట్టి గట్టిగా ఒక్కసారి అరిచి బాబాగారి చరణాల వద్ద ప్రాణం విడిచింది. అది ఎంత ధన్యజీవో. చివరి నిమిషంలో వచ్చింది, బాబాగారిని దర్శించుకునింది, ప్రేమగా బాబాగారిని అవలోకించింది, బాబాగారి చరణాల వద్దనే ప్రాణాలు విడిచింది. ఇంకా అలా అంతిమ సమయం గడిపితే ఇంకా జీవుడికి సద్గతే, ఇక మళ్ళీ జన్మ రాదు, ఇంకంతే. కాబట్టి ఎంత భాగ్యమో దాన్ని కూడా మనం అలవాటు చేసుకోవాలి. అంటే చివరి సమయం ఫలానా అని మనకు తెలిస్తే అలా చేయగలం, భగవంతుడి స్మరణలో ఉండగలం, భగవంతుడి రూపాన్ని ధ్యానించుకోగలం. కానీ అది తెలియదే ఎప్పుడు వెళ్ళిపోతామని. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, మరణం ఎప్పుడు మన వెనువెంటే ఉంటుంది అని సదా గుర్తుంచుకోండి. ధర్మయుతంగా జీవించండి. శరీరం ఎప్పటికైనా సరే మరణించేదే, వైభవం శాశ్వతం కాదు. 31వ అధ్యాయం విజయానంత చెప్పిన మాట ఇదే బాబా. కాబట్టి ఆ చివరి సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎప్పుడన్నా రానివ్వండి, ఒక రోజు రాక తప్పదు. అప్పుడు ఎలాగో భగవన్నామస్మరణలో ఉంటూ పోవాలి. కాబట్టి అసలు ఆ భగవన్నామస్మరణ మొదటి నుంచి మీరు దాన్ని అభ్యసించండి. అభ్యసిస్తే మనసులో స్మరణ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు పోతామో వెళ్ళిపోతాం, మరి స్మరణలోనే పోతాం కదా. అది మనకు అత్యంత శ్రేయస్సు కలిగిస్తుంది కదా. కాబట్టి అలా భగవంతుడి నామస్మరణ మన చేత ఒక అభ్యాసంగా చేయించడానికే సత్సంగం అవసరం. శ్రీకృష్ణ పరమాత్మ బుద్ధుడితో చెప్పాడు భాగవతంలో ఇదే మాట. ఎంతోమంది చాలా దీక్షతో నాకు సేవలు చేస్తుంటారు. వేదాలు
అధ్యయనాలు చేస్తుంటారు, అధ్యాపనం చేస్తుంటారు, యజ్ఞాలు చేస్తుంటారు, తపస్సు చేస్తారు, దానాలు చేస్తారు, ఏకాదశి లాంటి రోజున ఉపవాసాలు ఉంటారు, ఇంకా ఎన్నెన్నో రకాల నామజపాలు అన్నీ చేస్తుంటారు. ఎంత పరోపకారం కోసంగా చెరువులు దొవిస్తారు, బావులు దొవిస్తారు, భవనాలు నిర్మిస్తుంటారు, ఇలా చేస్తుంటారు. కానీ వీళ్ళందరికీ నేను అంత సులువుగా దక్కను. కానీ ఎవరైతే సత్సాంగత్యాన్ని ఆశ్రయిస్తారో అటువంటి వారికి నేను సులువుగా దక్కుతానని, ఇవన్నీ ఆచరించిన అంత సులువుగా లభించని భగవంతుడు సత్సాంగత్యాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి లభిస్తాను అంటున్నారండి. అది ఈరోజే చదివాను భాగవతంలో. కానీ సత్సంగం గురించి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అంత గొప్పగా ప్రవచించారు భాగవతంలో. 11వ స్కందంలో 18 స్కందాలు 12 స్కందాలు దాంట్లో ఉన్నది భాగవతంలో. దాంట్లో 11వ స్కందంలో ఈ మాట చెప్పారు బాబాగారు ఉద్ధవుడితో, శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి అటువంటి సత్సంగత్యం ఆ పులికి చివరి క్షణంలో ప్రాప్తించింది. అలాగే 23 అధ్యాయాల మేక బక్క చిక్కిపోయింది, కాసేపుతో చనిపోబోతుంది. దాన్ని ఎవరో మసీదు తీసుకొచ్చారు. కొన్ని గంటల పాటుగా అది బాబాగారి సమక్షంలో ఉంది. దానికి కూడా సద్గతే. అలాగే చెన్నబసప్ప వీరభద్రప్ప పాముగా, చెన్నబసప్ప కప్పగా పుట్టినప్పటికీ ఈ వీరభద్రప్ప చేతిలో నిన్ను నేను చావనివ్వను అని చెన్నబసప్పకి బాబాగారు ఇచ్చిన వరం 47 అధ్యాయంలో. మరుసటి జన్మలో వాళ్ళు ఒకరు పాముగా ఒకరు కప్పగా జన్మిస్తే కూడా బాబాగారు వచ్చి వీరభద్రప్ప అనే పాము నుండి చెన్నబసప్ప అనే కప్పని రక్షించుకున్నారా లేదా? కాబట్టి జన్మలకు మనం పొందగలిగేది సద్గురువు అనుగ్రహం, సద్గురువు కృప, సద్గురు ప్రేమ. ఇది శాశ్వతం. మన జన్మలకు కూడా ఇది మన వెనువెంటే ఉంటుంది. ఈ శరీరం వెళ్ళిపోయిందా, భార్య కానీ భర్త కానీ పిల్లల మనవరాళ్ళ వాళ్ళ వీళ్ళ ఎవరికొరు సంబంధం ఏంటి? కానీ గురువుతో సంబంధం శాశ్వతం. జన్మలకు కూడా 72 జన్మల నుంచి నీకు నాకు పరిచయం ఉంది శ్యామ. 72 జన్మల నుంచి నేను పోషిస్తూ ఉన్నా. నేను ఏ రోజైనా నీ మీద చేయివేశానా? 72 జన్మల నుంచి సద్గురువుతో అనుబంధం ఉంటుంది. ఆ రుణానుబంధం అంత గట్టిగా ఉంటుంది. కాబట్టి మనతో వచ్చేది కేవలం సద్గురువుతో సత్సంగం ద్వారా మనం ఏర్పరచుకున్న ఈ బంధం మాత్రమే శాశ్వతం. ఇది మాత్రమే మనతో వచ్చేది. కాబట్టి ఇదే మనకు శ్రేయస్సు. కాబట్టి సాధ్యమైన మేర ప్రాపంచిక బంధాల నుంచి మనం వెనక్కి వచ్చి సద్గురువుతో బంధం శాశ్వతం చేసుకోవాలి. అందుకోసమే సచ్చరిత్ర గ్రంథం శ్రవణం, మననం, చింతనం, పరిశీలన, అధ్యయనం, సత్సంగాలు, బాబాగారి నామస్మరణ, బాబాగారి కీర్తన, తర్వాత షిరిడికి వెళ్ళి రావటం లేదా బాబాగారి మందిరాల్లో సేవ చేసుకోవటం, అలాగే హారతులు పాడుకోవడం, ఇవన్నీ కూడా ఆయనతో మన బంధాన్ని క్రమక్రమంగా దృఢపరుస్తూ ఉంటాయి. గురు చరణాలలో గుడిపడ్డ స్నేహబంధం తెగి విడిపోకుండా ఉండుగాక. శ్రోతలు అహోరాత్రాలు సుఖ సంపన్నులై ఉందురుగాక. కాబట్టి బాబాగారి సద్గురు చరణాల్లో మన బంధాన్ని ఏ రోజు కాదు గట్టిగా ముడివేసుకుంటూ ఉండాలి మనం. అలా పులి బాబాగారు వద్ద సద్గతిని పొందింది. తర్వాత ఖచ్చితంగా వారం రోజులకి బాబాగారు తమ శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది కదా. ఇప్పుడు రోజులు అలా జరుగుతున్నాయి. చివరికి విజయదశమి రోజు రానే వచ్చింది. ఇంకా ఈ రామచంద్ర పాటిల్ తర్వాత ఈ బాలాదర్జీ అమ్మో ఈరోజు తాత్య చనిపోతాడు కదా, బాబాగారు చెప్పారు కదా అని గమనిస్తున్నారు. వాళ్ళకి చాలా భయంగా ఉంది. తాత్య నాడి చాలా నెమ్మదిగా కొట్టుకుంటూ ఉంది. అంటే అలా కొట్టుకుంటూ కాసేపట్లో వెళ్ళిపోతారని అందరికీ తెలిసిందే. కాబట్టి బంధువులకి సన్నిహితులకి కబురు వెళ్ళింది, ఇలా ఉంది తాత్య పరిస్థితి, రండి. అందరూ వచ్చి ఆయన చుట్టూ కూర్చున్నారు. అని ఆశ్చర్యం. తాత్య పాటిల్ లేచి కూర్చున్నారు. తాత్యాకి బదులుగా సాయి సమర్థులు తమ శరీరాన్ని విడిచిపెట్టారు మసీదులో. మసీదులో ఏం జరిగింది? సుమారుగా 10 గంటలప్పుడు బాబాగారు లేచి కూర్చున్నారు. తమగ్గా తాము అమ్మయ్య బాబాగారు లేచి కూర్చున్నారులే, కాబట్టి అశుభ సమయం దాటిపోయింది అని అందరూ సంతోషించారు. ఆ సమయంలో ఆయన
లక్ష్మీబాయి షిండే ఆ అమ్మాయిని పిలిచారు. తమ 2 కఫనీలో ఉన్నాయి, 2 పాకెట్లు ఉంటాయి కదా, తీసి ఒకసారి 5 రూపాయలు, ఇంకో విడత 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు ఆవిడికి దానం చేశారు. అంటే తమ అంతిమ సమయంలో బాబాగారు దానం చేసి మానవుడు దానం చేస్తూ ఉండవలసిందే అని మనకు తెలియచేశారు. అది మన ధర్మంగా తెలియజేస్తున్నారు. అంతిమ సమయంలో కూడా ఆయన దానాన్ని మర్చిపోలేదు. కారణం ఏంటి? ప్రజాపతి తన సంతానమైన దేవతలకి, అసురులకి, మానవులకి 14 అధ్యాయంలో మనకు ఉంది, దీన్ని ప్రస్తావించారు. వాళ్ళ బ్రహ్మచర్య వ్రతం ముగిసిన తర్వాత వాళ్ళకి ఒక ఏకాక్షరాన్ని ఆయన మంత్రదీక్షగా ఇచ్చారు. ఏంటి ఏకాక్షరం? ద అనే అక్షరాన్ని ఆయన ఉపదేశించారు. దేవతలు మంచి గుణాలు ఉంటాయి, సాత్వికులే, కానీ ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాళ్ళు, దమము లేనటువంటి వాళ్ళు. కాబట్టి దేవతలు దా అంటే దమము, ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి అని వాళ్ళు దా అంటే దమముగా స్వీకరించారు. అంటే వాళ్ళకి లేనిది ఇంద్రియ నిగ్రహం, కాబట్టి వాళ్ళకి అవసరమైనది దమము, దాన్ని వాళ్ళు దా అంటే దమముగా స్వీకరించారు. రెండవది రాక్షసులు, హింస ప్రవృత్తి, క్రూరులు, వీళ్ళకి దయ అనేది లేదు. కాబట్టి తమకు లేనిది దయ, కావాల్సింది దయ. కాబట్టి దా అనే అక్షరాన్ని దయగా రాక్షసులు స్వీకరించారు. ఇక మానవులు, సహజంగా మనలో ఉండే అవగుణం లోభం. ఎంత ఉన్నా ఇంకా కావాలని కోరుకోవడం, ఉన్నదానిని కూడా సరైన దిశగా దాన్ని అనుభవించలేకపోవడం, ధర్మకార్యాలు కూడా కైంకర్యం చేయలేకపోవడం, చేయవలసి వస్తే ప్రాణం కింద మీద పడిపోవడం ఇత్యాదులన్నీ ఆ మానవుల్ని పీడిస్తూ ఉంటాయి. ఈ లోభం అత్యంత గట్టిగా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. కాబట్టే మనలో ఉండే ఈ లోభాన్ని తొలగించడానికే దీని విరుగుడేంటి? దానం. కాబట్టి బాబాగారు దక్షిణ అడుగుతున్నారు. అలా అయినా సరే మనకు దానం అలవాటు చేయాలని, మనకు దానం పట్ల ఉండే వ్యామోహాన్ని తొలగించాలని బాబాగారి ప్రయత్నం, ఆయన సంకల్పం. కాబట్టి దా అంటే మానవులు దక్షిణగా దానంగా తీసుకున్నారు. కాబట్టి ఆ దానం చేయాల్సిందే. అది బాబాగారు లక్ష్మీబాయి షిండేకి చేసి చూపించారు. ఎంత ప్రేమ లక్ష్మీబాయి షిండే అంటే. రోజు మధ్యాహ్నం 3:30 గంటలకి ఆవిడ చేత సేమియా పాయసం తెప్పించుకొని బాబాగారు అతి స్వల్పంగా, అతి పరిమితంగా భుజించేవారు. మిగిలిన దాన్ని తమ ఉచ్చిష్టాన్ని కోరుకునే రాధాకృష్ణమాయికి లక్ష్మీబాయి షిండే ద్వారానే పంపించేవారు. బాబాగారేమో ఆ పదార్థం ఇష్టమైన తెచ్చిన వాళ్ళ పట్ల తమకుండే ప్రేమను బట్టి అతి పరిమితంగా సేవిస్తారు. మనము అతిలో అతి తీసేస్తాం, అపరిమితంగా స్వీకరిస్తాం. ఏదన్నా సరే మనం అపరిమితంగా సేవిస్తాం కాబట్టి మన శరీరాలు బరువులు మించి ఉంటున్నాయి. అదే మనకు అనేక వ్యాధులకి కారణమవుతూ ఉంటుంది. బాబాగారు చాలా పరిమితంగా సేవిస్తారు. బాబాగారు చెప్పారు, మితంగా భుజించు, మితంగా భుజించాం, అమితంగా భుజిస్తాం. మితంగా నిద్రపో, బాగా నిద్రపోతాం. మితంగా మాట్లాడు, చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఆయన ఏదైతే చేయొద్దు అని చెప్తున్నారో వాటినే మనం చేస్తుంటాం. ఆయన దేన్ని చేయమని చెప్తున్నారో వాటికి వ్యతిరేక దిశలో మనం చేస్తూ ఉంటాం. అందుకే బాబాగారు అన్నారు, ఎవరు నా మాటను లక్ష్య పెట్టరు, ఒక్క మాట అయినా సరిగ్గా వినరు. 32 అధ్యాయంలో బాబాగారు చెప్పిన మాట. కాబట్టి మనం వినాలి బాబాగారు చెప్పిన మాట. సరే, అదే మన సాధన. సరే, ఇక్కడ లక్ష్మీబాయి షిండేకి దానం ఇచ్చిన తర్వాత ఆయన అక్కడే ఉన్నారు. ఆయన పక్కన బయాజీ అప్పకొత్త పార్టీలు ఉన్నారు. బాబాగారు చెప్పారు, నా శరీరాన్ని రాతివాడలో ఉంచండి అని చెప్పి ఆయన తలవాల్చేశారు. పడుకోలేదు, నేల మీద గురక లేదు, శ్వాస తీసుకోవడంలో సమస్య లేదు, ఎటువంటి ఆయాసం లేదు, ఎటువంటి బాధ లేదు. తాత్య పేరు చెప్పి సరిగ్గా అదే రోజుకి అదే సమయానికి బాబాగారు తమ ప్రయాణాన్ని ఆయన సిద్ధం చేసుకున్నారు, ఏర్పాట్లు చేసుకున్నారు. అంతకుముందే అబ్దుల్లా కబురు చేశారట బాబా, అబ్దుల్లాని పిలవండి అని. వస్తున్నాలే అన్నాడు అబ్దుల్లా.
తీరా అబ్దుల్ వచ్చేసరికి బాబాగారు శరీరం విడిచిపెట్టారు. కాసేపటి ముందు కాకాసాబ్ దీక్షిత్ బూటి అక్కడ ఉన్నారు. వాళ్ళని బాబాగారు వాడాకు వెళ్ళి భోజనం చేసి మళ్ళా రండి, వెళ్ళండి అని వాళ్ళు పంపించేశారు భోజనానికి. అంటే అక్కడ కూడా పరీక్షే తమ భక్తులకి. బాబాగారికి ఏమవుతుందో తెలియని పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఎవరికైనా భోజనం చేయాలని అనిపిస్తుందా? అనిపించదు. కానీ బాబాగారి ఆజ్ఞ, గురువు ఆజ్ఞను పాటించాలన్నా, లేదా గురువు పట్ల ప్రేమతో ఆయన ఆజ్ఞను ధిక్కరించి అక్కడే ఉండాలన్నా అలా చేయకూడదు. కాబట్టి బాబాగారి ఆజ్ఞను పాటించాల్సిందే. వాళ్ళు భోజనానికి వెళ్ళారు, చేతులు కడుక్కున్నారు. సగం భోజనం చేసేసరికి వార్త వచ్చేసింది, బాబాగారు శరీరం విడిచిపెట్టారని పరిగెత్తుకొచ్చారు. అయిపోయాయి. చాలా కొద్ది మంది షిరిడి వాసులు మాత్రం ఉన్నారు. అలాగే దాము అన్న కూడా ఆ సమయంలో బాబాగారు కూడా ఉన్నారు. ఆయన శరీరం విడిచిపెట్టినటువంటి ఆ సమయంలో నిమ్మనకరు వచ్చారు. వచ్చి నోట్లో కాస్త నీరు పోసి చూస్తే నీరన్నీ బయటకు వచ్చేసినాయి. బాబా అని ఒకసారి నిమ్మనకరు గట్టిగా అరిస్తే బాబాగారు కూడా అని మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. అని మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. కాబట్టి బాబాగారికి మరణం వర్తించదు. ఆయన మరణించలేదు. జననం ఉంటే కదండి మరణం ఉండేది. ఆయన 16 ఏళ్ల బాలుడిగా ప్రకటమయ్యారు. 4వ అధ్యాయం స్పష్టంగా చెప్తోంది. మనం తల్లి గర్భంలో జన్మించాం, ఒకరోజు పోక తప్పదు. మన పెద్దవాళ్ళు కానీ మనం కానీ అంతే. కానీ బాబాగారు తల్లి గర్భంలో జన్మించిన వారు కాదే మనలాగా. సృష్టి అంటూ ఉంటే లయ ఉంటుంది. ఆయన సృష్టింపబడిన వారు కాదు, సృష్టికర్త. కాబట్టి మరణం ఆయనకు వర్తించదు. కాకుంటే సృష్టి ధర్మాన్ని అనుసరించి యోగ నిద్రలో ఉన్నారు. సరే, బాబాగారు శరీరం విడిచిపెట్టాక మరి బాబాగారిని ఏ విధంగా అంతిమ సంస్కారాలు చేయాలి, ఏ విధంగా వారి శరీరానికి దహన సంస్కారాలు చేయాలి, అది హిందూ పద్ధత, ముసల్మాన్ పద్ధత? మళ్ళీ అక్కడ పేచీలు వచ్చినాయి. ముసల్మాన్లు ఏమో మేము సపరేట్గా తీసుకెళ్ళి దర్గా కట్టుకుంటూ ఉన్నారు. అంటే కారణం ఏంటి? మున్ముందు బాబాగారి దర్శనం కోసం చాలామంది వస్తారు, తరం బాగా వస్తుంది అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు గట్టిగా పట్టుబట్టారు. ఇంకా హిందువులు ఎవరు బాబాగారి శరీరాన్ని తాకకూడదు అని కండిషన్ పెట్టారు. కానీ హిందువులు ఎవరు ఒప్పుకోలేదు. పైపించు రామచంద్ర పాటిల్, ఆయన గ్రామాధికారి, మేము మాటలు ఒప్పుకోం. బాబాగారు చాలా స్పష్టంగా చెప్పారు తమ శరీరాన్ని వాడాలో ఉంచమని. కాబట్టి బాబాగారి శరీరాన్ని వాడాలో తప్ప ఇంకెక్కడ కూడా ఒక్క క్షణమైనా ఉంచడానికి వీల్లేదు అని ఆయన గట్టిగా పట్టుబట్టారు. చివరికి అక్కడ ఓటింగ్ జరిగింది. హాజరైన వాళ్ళల్లో 200 మంది బాబాగారి శరీరాన్ని వాడాలో ఉంచాలని వాళ్ళు ఓట్లు వేశారు. దాన్ని అనుసరించి చివరికి బాబాగారిని శరీరాన్ని బూటివాడలో సమాధి చేయాలని అందరూ ఒక అంగీకారానికి వచ్చారు. ఈ సమయానికి 36 గంటలు పట్టింది. 36 గంటల పాటు చర్చ జరుగుతూనే ఉందండి. విజయదశమి రోజున ఆయన మొహరం నెల చూడండి, హిందువుల్ని ముసల్మాన్ సమానంగా గౌరవించారు. అక్కడ కూడా దసరా, విజయదశమి అనేది మనకు ముఖ్యం. ముసల్మాన్ ప్రకారం మొహరం నెల 9వ తారీఖు అది కత్తల రాత్రి అని అదొక ముసల్మాన్ల పరంగా అదొక మంచి ముఖ్యమైనది. కత్తల రాత్రి అంటారు. కాబట్టి అటు మన సంప్రదాయాన్ని అటు ముసల్మాన్ సంప్రదాయాన్ని రెండింటిని కూడా బాబాగారు శరీరం విడిచిపెట్టడంలో కూడా ఆయన పాటించారు. అంటే 2 మతాలని హిందూ ఇరువును ఆయన సమానంగా చూసుకున్నారు. ఇద్దరు కలిసి ఉండాలన్నది ఆయన కోరిక. కానీ అక్కడ కూడా చాలామంది అక్కడ మళ్ళీ స్పర్ధలు వచ్చినాయి. సరే, చివరికి సర్దుకున్నారు. ముసల్మాన్ ఒక కండిషన్ పెట్టారు, అయ్యా మేము కూడా ఎప్పుడైనా సరే సమాజ మందిరంలోకి రావడానికి, బాబాగారిని దర్శించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలి, మమ్మల్ని ఎవరు అడ్డగించకూడదని వాళ్ళు చెప్పారు. దాన్ని ఎవరు అడ్డగిస్తారు? కారణం ఏంటి? మసీదు అందరికీ ఎలవేళలా అందరికీ అది తెరచే ఉండింది. భక్తులు వస్తుండేవాళ్ళు, పోతుండేవాళ్ళు, ఎవరికి ఎప్పుడు ఆటంకమే లేదు కదా. దాన్నే కొనసాగించారు. అలా ప్రక్కరోజు సాయంత్రం ఊరేగింపు స్టార్ట్ అయితే ఇంచుమించు ప్రక్కరోజు వేకోజామున 3 గంటలకంతా బాబాగారి గారిని సాయంత్రం అంతా ఊరేగింపు చేసుకుని షిరిడి పురవీధుల్లో ఇక్కడ గోయితో వేరు, ఆ గోయి దగ్గరికి బాబాగారి శరీరం వెళ్ళేసరికి 36 గంటలు దాటింది. వేకోజామున 3 గంటల ప్రాంతంలో శరీరం
అంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పోతే రేపు రాత్రికి అంటే ఎల్లుండి ఉదయం 3 గంటలకి వారి పవిత్ర శరీరాన్ని సమాధి చేస్తూ ఉంటే అప్పుడు కూడా బాబాగారి చేతులు చాలా ఫ్రీగా ఉన్నాయట. బాబాగారిని కూర్చుని పెట్టారు. బాబాగారి దగ్గర ఉండే ఆ వస్తువులు, ముఖ్యమైన వస్తువులన్నీ అక్కడ సమాధిలో ఉంచారు. ఆయన్ని బాబాగారిని కూర్చుని పెట్టే అక్కడ సమాధి చేయటం జరిగింది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో బాబాగారి ఒరిజినల్ సమాధి ఉంది. మనం పైన బాబాగారి సమాధి ముందు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒకవైపు పాదాలు ఉంటాయి, ఇంకోవైపు సమాధి తల ఉంటుంది కదా. ఆ తల వైపు వెళ్ళేటప్పుడు బాబాగారి కొద్దిగా దగ్గరగా పెద్ద ఒక 5-6 అడుగుల పొడవు ఉండేటువంటి ఒక ప్లేట్ కనబడుతుంది, స్టీల్ ప్లేట్. దాని క్రిందే మెట్లు ఉన్నాయి. ఆ ప్లేట్ని తీసి వాళ్ళు క్రిందకి వెళ్తుంటారు, దేవస్థానం వాళ్ళు, సంస్థానం వాళ్ళు. అది ఒరిజినల్ సమాధి క్రింద ఉంది. పైన సమాధిని ఏర్పాటు చేశారు. అక్కడే బాబాగారి మూర్తిని స్థాపించారు. అక్కడే మనం బాబాగారిని దర్శించుకుంటూ ఉన్నాం. అలా బాబాగారి సమాధి, బాబాగారి మూర్తి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలా బాబాగారి శరీరంతో ఉన్నంత వరకు వారి శరీరాన్ని మన కోసమే వినియోగించారు. వారు శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా వారి పవిత్ర స్థలాన్ని కూడా మన కోసమే వినియోగిస్తూ ఉన్నారు. అలా ఆయన అవతరించిందే మన కోసం, మనల్ని అనుగ్రహించేందుకే బాబాగారు అవతరించారు. మన రక్షణ, పోషణ, శిక్షణ, ఉద్ధరణ ఈ భారం అంతా ఆయన మోస్తూ ఉన్నారు నిస్వార్థంగా. ప్రతిగా మనల్ నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే 2 పైసలు, శ్రద్ధ, సబూరి. ఈ రెంటిని బాబాగారు కోరుకుంటున్నారు. ఈ రెంటిని ఆయన గురువుకి ఇచ్చేశానని చెప్పారు 32 అధ్యాయంలో, 19 అధ్యాయంలో. సో మనం కూడా మన గురువు అయినటువంటి బాబాగారికి శ్రద్ధని, సబూరిని సమర్పిద్దాం. గురువు అనుగ్రహాన్ని మెండుగా మనం సాధించుకుంటే, సంపాదించుకుంటే ఈ అనుగ్రహమే మనతో కూడా జన్మలకి వస్తూ ఉంటుంది. అలా బాబాగారి అనుగ్రహం ఎల్లవేళలా మనం పొందేందుకు అవసరమైనటువంటి శ్రద్ధని, సహనాన్ని, భక్తిని, ప్రేమని సద్గురువు మనందరికీ అనుగ్రహించాలని ఈ పవిత్రమైన రోజున వారి పాదపద్మాల వద్ద ప్రార్థన చేస్తూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి పరిచయం చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందామండి. అందరికీ నమస్కారం. శ్రీ సాయి.